హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనతోడు వెలుగు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకి అన్ని పార్టీలు సంసిద్ధమవుతూ ఉన్నటువంటి దశలో అన్ని పార్టీలు ఒక ఎత్తు అయితే మరొక పక్కన వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ లో ఏ అభ్యర్థి గెలుస్తాడన్నటువంటి కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి పార్టీలు, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో కొంత వెనుకంజలో ఉందన్నట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీ పార్టీ అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి సందర్భం. దీంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఇద్దరు సైతం, ఒక పక్కన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆరూర్ రమేష్, మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్య. ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీ మారినటువంటి వ్యక్తులు. మరో పక్క ఎన్నికల సందర్భంలో మరి ఈ పార్టీ మారినటువంటి నేతలకి ఏ సంబంధించినటువంటి పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి డిస్కషన్ అయితే మనం చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీ అభ్యర్థి ఆరూర్ రమేష్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లా ఉంది పార్టీ మారిన తర్వాత ప్రచారం? కొంత ఇబ్బందిగా ఉందా? మళ్ళీ ఎందుకంటే పాత క్యాడర్ మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త క్యాడర్ కలుపుకొని పోయేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమైనా అడ్డంకులు ఎదురవుతున్నాయి? బ్రహ్మాండంగా అందరూ నాయకులు కార్యకర్తలు మరి పార్టీ వీడినప్పుడు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికి ఆహ్వానించి మరి బీజేపీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి పార్టీ మారిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మోడీ గారి టీంలో పనిచేయాలని మరి బీజేపీలో చేరిన తర్వాత మరి మోడీ గారు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి భుజాన వేసుకొని బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. బ్రహ్మాండంగా ప్రచారం ముందుకు పోతుంది. ఒక పక్కన ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేసినట్టయితే బాగుండు కావచ్చు అన్నటువంటి అట్లాంటి భావన ఎవరైనా వ్యక్తపరిచింది మీ దగ్గర? చాలా మంది అడిగారు, వాళ్ళకు కూడా తెలుసు, అధిష్టానానికి కూడా తెలుసు, మా అధినాయకునికి కూడా తెలుసు. మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా గెలిస్తే మరి రేపు మంత్రిగా అవకాశం ఉంటుందని, గెలవకుండా మరి కడియం శ్రీహరి చేసిన కుట్రలు అది అధిష్టానికి కూడా నేను వినవించుకోవడం జరిగింది. మా దాంట్లో కొంతమందిని తయారు చేసి మరి మా వెంటే ఉంచి మరి వెన్నుపోటు పొడిచి మరి నా ఓటమి కూడా కారణమైంది. కాబట్టి దాంతోపాటు మనస్తాపం చెంది మరి వరంగల్ పార్లమెంట్ టికెట్ బీఆర్ఎస్ నుండి దళిత బిడ్డకి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి అని నేను చెప్పడం. శ్రీహరి గారు మొదటి నుండి కూడా మరి బ్లాక్మెయిల్ చేసి తన బిడ్డకు టికెట్ ఇప్పించుకున్న తర్వాత మరి జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. కాబట్టి మరి నువ్వు శ్రీహరి గారు చేయబట్టి పార్టీ మారినావు, మళ్ళీ రావాలని కూడా అడగడం జరిగింది. మరి నేను ఇంకో పార్టీలో చేరి ప్రయాణం కూడా జరిగింది కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకోలేనని చెప్పడం జరిగింది. మీకు అసలు ఆఫర్ చేసిందా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు టికెట్ ఇస్తామని చెప్పేసి పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసిందా? ఇక మేము బయటకే వచ్చినాం కదా. వచ్చిన తర్వాత శ్రీహరి గారు ప్రకటన జరిగినాక అన్ని వివరాలు మాట్లాడినాక కేసీఆర్ గారికి మోసం చేసి వెన్నుపోటు పొడిచి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం బాధాకరం అనిపించింది. మరి అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు తీర్పు కూడా, ప్రజా తీర్పు కూడా ఆయనకు ఏ విధంగా ఉంటుందో ఆయన కూడా అర్థమైంది. చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అంటే జిల్లాకు చెందినటువంటి ఒక కీలకమైనటువంటి మంత్రి మీ ఓటమి కూడా పెద్ద కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజమేనా? ఇక ఈ రాజకీయాలలో మేమేమో ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాం, ప్రజల ఆపద సంపదలో ఉన్నాం, ప్రజల మంచి చెడులో ఉన్నాం. తప్పకుండా ప్రజలు విశ్వసిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు. 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి నేను ఒక పెద్ద జీతగానిలాగా పాలేరుగా పనిచేశాను. మరి కావాలని కొన్ని దుష్ట శక్తులు దుష్ప్రచారం చేసి మరి ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, మా వితిన్ పార్టీలో నానా యాగి చేసి దుష్ప్రచారం చేసి మరి జరిగిన ఫలితాలు మాకు తర్వాత బాధ అనిపించింది. ఇక దాంట్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఏం జరిగింది అనేది పాపం ప్రజలు కూడా ఇప్పుడు అర్థమైంది. మరి నేను అప్పుడు ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఏ ఆపద సంపద కూడా ఏ విధంగా వెళ్ళినా
మరి ఇప్పుడు ఎన్నుకోబడే ఎమ్మెల్యే ఏ విధంగా వస్తున్నాడు, నాకు ఏ ఎమ్మెల్యే పదవి లేకపోయినా నేను ఏ విధంగా ప్రజల మధ్యలో ఉన్నాను కూడా గమనిస్తున్నారు. కాబట్టి పార్టీ ఏదైనా మళ్ళీ రమేష్ ఉండాలి, రమేష్ని ఆశీర్వదించాలని పార్లమెంట్ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మీ పట్ల ఇప్పటికి కూడా కేసీఆర్ మంచి భావనతో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే మొన్న రోడ్ షోలో కూడా కడియం శ్రీగారిని విమర్శించుండు, కడియం శ్రీగారి వ్యక్తిత్వాన్ని విమర్శించినటువంటి కేసీఆర్ కనీసం ఒక్క మాట కూడా ఆరూరు రమేష్ అని లేదు. ఎందుకు రేపు ఏమన్నా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో లేదా, లేకపోతే మీ మీద ఉన్నటువంటి ప్రేమ అట్లా? అట్లానే కాదు, ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నారు. మంచి కార్యకర్తగా, నాయకునిగా, శాసనసభ్యునిగా, మరి మా అధినేతకు ఏ పని ఎక్కడ బాధ్యతలు పెట్టినా అక్కడికి వెళ్ళి విజయం సాధించుకొని వచ్చినాం. కాబట్టి మరి అంతా అది ఉండే కొంత అధిష్టానం నాకు ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది కానీ అది కానీ చేయలే. మరి స్థానికంగా ఉన్న ఈ జిల్లా నాయకత్వం మరి కావాలని ఇదే శ్రీహరి గారు కేసీఆర్ గారి దగ్గర 1,00,000 మెజార్టీ ఎట్లా ఓడిపోతాడు, ఎందుకు ఓడిపోయాడు అని చిల్లరగా మాట్లాడి చాలా అటుగా వారి గురించి మీకు తెలియదు కాదు. అటు రాజయ్యని కానీ, ఇటు దయాకర్ని కానీ, ఇటు ఏ పార్టీలో ఉన్నా దళితులు ఎదగొద్దు. దళితులు ఎదిగితే ఆయనకి ఇష్టం ఉండేది, అంగిలాగా మంచిగా చేసుకునే ఇష్టం ఉండేది. మేము ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేసినాం, మీ అందరికీ తెలుసు. మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు దగ్గరైనాం, ప్రజల హృదయాల్లో ఉన్నాం, నచ్చదైనా. కాబట్టి రేపు ఎప్పుడున్నా వీడు మాకు పోటీ అని ఏం చేయాలో చేసిండు. కాబట్టి ఏది చేసినా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల ఆశీస్సుల కోసం తిరుగుతాం. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు, మరి వరంగల్ పార్లమెంట్ ప్రజలు, నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను మీ సేవకునిగా పనిచేస్తున్నా, చంపుకున్న మీరే, నన్ను చదువుకున్న మీరే అని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మొత్తానికి వరంగల్ జిల్లాలో అంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు లేరు. అట్లాంటిది 2 సార్లు అత్యధిక విజయం సాధించినటువంటి ఆరూరు రమేష్ వర్ధన్నపేటలో 3వ సారి ఓడిపోవడం, ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎమ్మెల్యేలు కూడా లేనటువంటి పరిస్థితి 7 సెగ్మెంట్లో విజయం ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? అంత ఈజీగా ఉంటుంది? ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా, మరి మార్పు కావాలి అని మోసపూరితమైన అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన ఫలితాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ నుండి రావని తేలిపోయింది. మరి ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, ఇది జాతీయ ఎన్నిక, ఈ భారతదేశం ఎన్నిక. ఎవరి చేతిలో ఈ భారతదేశం ఉంటే భద్రంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, సురక్షంగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. మరి ఆ నాయకుని చేతిలో ఈ దేశం ఉంటే మరి ఈ దేశంలో ఉన్న మేము కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రపోతామనే భావన మరి కూలి నుండి మొదలుకుంటే అధికారి వరకు, చిన్న పిల్లోడి నుండి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా మరి ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు బ్రహ్మాండమైన పాలన అందించారు. మళ్ళీ మోడీ కావాలనేది డిసైడ్ అయ్యింది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా, ఇక్కడ క్యాడర్ ఉన్నదా, బలం ఉన్నదా, బలగం ఉన్నదా, ఏది లేదు. మోడీ 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 గారి నాయకత్వంలో వరంగల్ పార్లమెంటు బ్రహ్మాండంగా గెలవబోతుంది. ఈ దేశంలో ముచ్చటగా 3వసారి ప్రధాని మోడీ గారు కాబోతున్నారు. మరి ఈ ప్రజల ఆశీర్వాదంతో రేపు గెలిచిన తర్వాత ఈ వరంగల్ పార్లమెంట్లో అన్ని రంగాలు అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకోబోతున్నాం. మిమ్మల్ని ఉద్దేశించి కడియం శ్రీహరి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు, ఆరూరు రమేష్ ను A1 కాంట్రాక్టర్ గా తీర్చిదిద్దింది నేను, రాజకీయ భిక్ష పెట్టింది నేను, నా మీద విమర్శలు చేయడం తగదు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. నిజమేనా ఎంత? శ్రీహరి గారు 94లో గన్పూర్ శాసనసభ టికెట్ కోసం వచ్చాను. నేను 91లో కాంట్రాక్టర్. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను కాంట్రాక్టర్గా, వ్యాపారవేత్తగా అప్పటికే ఉన్నా. మరి అప్పుడు దళితుల సీటు స్థానికులే కానీ
స్టేషన్ కన్పూర్ ఎస్సీ అంతా ఒకటై ఈయనను అడ్డుకుంటే మరి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తామని ఆ రోజు తెలుగుదేశం మరి ఎన్టీ రామారావు ఈయనకు భిక్ష పెట్టి టికెట్ ఇస్తే మేమందరం కష్టపడి గెలిపించాం. ఆయన ఎమ్మెల్యే కోసం మేము పని చేసినాం. నేను అంతకుముందే కాంట్రాక్టర్. మరి కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఎదుగుతాం కదా, దానికి ఆయన చేసేది ఏముంటుంది కదా. ఒక కార్యకర్త ఒక నాయకుని పనిచేసినప్పుడు ఫలాలు ఆశిస్తాడు కదా. మరి ఈరోజే నేనే చేసిన ఇన్ని ఆస్తులు ఎక్కడి అంటే నేను వ్యాపారం చేసి ఆస్తులు సంపాదించిన ప్రజాసేవ చేస్తున్నా. మరి నువ్వు ఉత్తర రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్ ఓడిపోయినప్పుడు నీకున్న నీ దోస్తులు తిండితో సహా నీ సమకూర్చారు. మరి ఇప్పుడు నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి, ఇన్నిసార్లు ఎన్నికలలో ఎట్లంగా పడ్డావు, ఎక్కడిది నీకు ఈ డబ్బు? విదేశాల్లో ఎక్కడి? విదేశాల్లో అనేక ఆస్తులు ఉన్నాయని రాజయ్య గారు చెప్తున్నాడు. మరి అవన్నీ ఎక్కడో ఆయన తెలుసుకోవాలి. ఆయన కాంట్రాక్టర్ చేస్తే కదా. నేను స్వయాన కాంట్రాక్టర్ని, స్వశక్తితో ఎదిగిన ఒక దళితునిగా అందరి ఆమోదంతో అందరితో కలుపుగోలుగా బ్రహ్మాండంగా స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ని ఈరోజు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న పరిస్థితి మీకు తెలుసు. ఎవరు చేశారో ఏందో స్టేషన్ కనుక ప్రజలను అడిగితే చెప్తారు. ఏ పార్టీతో మీకు పోటీ ఉండేటువంటి అవకాశం కనబడుతుందన్న? కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, ఎలాంటి అవినీతికి కుంభకోణాలకు తావు లేకుండా దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ముందుకు తీసుకుపోతున్న మోడీ గారి నాయకత్వం మళ్ళీ ఉండాలి. ప్రపంచ పటంలోనే మరి 5వ స్థానం వరకు తీసుకుపోయిన భారతదేశాన్ని 5వ స్థానం వరకు తీసుకుపోయిన మోడీ గారి నాయకత్వం కావాలని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే బీజేపీ అభ్యర్థి 10 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నాడు. అభ్యర్థి వ్యక్తిత్వం తెలుసు. కొంతమంది శ్రీయర్ లాంటి వాళ్ళు బట్టగాల్చి మీదేసి బదనాం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మొన్న జరిగిన మార్పుకు బాధపడుతున్నారు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు. మేము అండగా ఉన్నాం బిడ్డ, నిన్ను ఆశీర్వదిస్తామని నిన్న జరిగిన సభలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వర్ధన్నపేట ప్రజలకి, ముఖ్యంగా మీ యొక్క పార్లమెంటు సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకి ఆరూరు రమేష్కి ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి అంటే మీరు ఏమని సమాధానం చెప్తారు? వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా మీ ద్వారా. 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలు నన్ను నిండు మనసుతో బ్రహ్మాండమైన మెజార్టీతో ఆశీర్వదించారు. నేను 2014లో గెలిచినప్పుడే చెప్పిన, మీ ఆశీర్వాదాన్ని, మీ దీవెనలను అందుకొని మరి ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన మీకు మీ రుణం తీర్చుకోవడానికి ఈ నియోజకవర్గానికి పెద్ద జీతంలాగా పనిచేస్తానని చెప్పిన అదే పద్ధతిలో 18లో కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాం, ప్రజల ఆపద సంపదలో ఉన్నాం, మంచి చెడులో ఉన్నాం, గుడిలో ఉన్నాం, బడిలో ఉన్నాం, ప్రతి దాంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నా. మరి మొన్న జరిగిన ఎన్నిక అది వెన్నుపోటు కావచ్చు, మార్పు కావచ్చు, కొన్ని జరిగిన పరిణామాల్లో మరి ఏమి జరిగిందో మరి జరిగింది. మరి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మరి మీ ముందుకు వస్తున్నా. మీరు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించండి. మీ బిడ్డగా మరి మీ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేశాను, మీ మంచి చెల్లో ఏ విధంగా ఉన్నాను, సంక్షేమ ఫలాలు మీ గడప వరకు ఏ విధంగా తీసుకొచ్చాను, మీ గల్లీ వరకు ఏ విధంగా వచ్చానో మీ కళ్ళ ముందు ఉంది, మీ గుండెలో ఉన్నది. మరి ఇప్పుడు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి నన్ను పెంపొందే విధంగా, ముందుకు పోయే విధంగా నన్ను ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నా. మరి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం 100% బ్రహ్మాండమైన మెజార్టీ ఉంటుందని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఈ 3-4 నెలల్లోనే అయ్యో మా బిడ్డని అనవసరంగా మేము కోల్పోయినాం, ఈసారి తప్పకుండా ఆశీర్వదిస్తామనేది స్పష్టత వస్తుంది. నేను స్పష్టంగా చెప్పాను, మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి సాదుకుంటారా చంపుకుంటారా మరి మీరే నిర్ణయించుకోవాలని నేను దండం పెట్టుకోవడం కూడా జరిగింది. వరంగల్ పార్లమెంట్ ఇతర నియోజకవర్గ ప్రజలు కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా, వర్ధన్నపేట నియోజకవర్గ సేవకునిగా ఎమ్మెల్యేగా మీరు చూశారు. మరి మీరు ఆశీర్వదిస్తే, మీరు అవకాశం ఇస్తే
ఢిల్లీలో వచ్చేది, కేంద్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వమే. ఆ మోడీ గారి ఆశీస్సులతో అనేక ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మన వరంగల్ పార్లమెంట్ పరిధిని ముఖ చిత్రం మార్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను, అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాను. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతకు, మహిళలకు ఉపాధి కల్పన కోసం పెద్దపీట వేస్తాం. మామ్నూరు ఎయిర్పోర్ట్ను పునరుద్ధరిస్తాం. ఒక పక్కన మీరు ఆల్రెడీ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తూ, మరో పక్కన జిల్లా అధ్యక్షునిగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ చాలా విజయాల్లో మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లాలో ఎదురు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమనిపిస్తుందన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీగా, మరి ఉద్యమ సమయంలో కానీ, తెలంగాణ తెచ్చిన సమయంలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రజల మధ్యలో ఉన్నారు. మొన్న కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలు, 10 సంవత్సరాలు వీళ్ళని చూసినాం కదా, కొత్తోళ్ళని చూద్దాం, వాళ్ళు ఏం చేస్తారో అనే ఒక ఆలోచన. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు మరి అధికార పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనేక హామీలు ఇవ్వడం వల్ల ఇవి అమలైతాయి అని అనేక మంది మోసపోయారు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పటివరకు రూపాయి రుణమాఫీ జరగది కూడా. 10,000 రైతు బంధును 15,000 చేస్తా అన్నారు. మరి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో పెట్టారు. మరి దాన్ని 15,000 చేస్తారంటే 15,000 వస్తాయేమో అని ఆశపడ్డారు. కళ్యాణ లక్ష్మి 1,110,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. 500కే గ్యాస్ అన్నారు. 2,000 పెన్షన్ 4,000 అన్నారు. వికలాంగులకు 4,000, 3,000 నుండి 6,000 అన్నారు. ఇట్లా అన్నీ చెప్పడం వల్ల 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసినాం. మళ్ళీ మార్పు కోరుకుంటే ఈ ఫలాలు ఏమో అందుతాయని అనుకున్నారే తప్ప మరి వ్యతిరేకతతో ఇంక ఇతరత్ర కాదు అన్న. అంటే వరంగల్ సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ముగ్గురికి దక్కాల్సినటువంటి ఇది 3 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎస్సీలకు రావాల్సినటువంటి దాంట్లో ఎస్సీలలో భాగంగా మాల కులస్తులకు మాత్రమే 3 సీట్లను అధికార కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ సైతం కూడా ఇక్కడ మరి మాదిగ ఉపకులం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బైండ్లా సంబంధించినటువంటి ఏ విధంగా చూడొచ్చు అన్న దీని పట్ల? ఒక పక్కన మందకృష్ణ గారు కూడా దానిపైన చాలా మాట్లాడుతూ ఉన్నారు. మోత్కుపల్లి నరసింహులు సైతం కూడా ఆయన చాలా విమర్శలు చేస్తా ఉన్నారు. ఏంటిది, మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందా? నిజంగా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్రమైన నష్టాన్ని, అన్యాయాన్ని చేసింది. ఎప్పుడూ లేని విధంగా, మరి మాదిగకు లేకుండా ఎప్పుడూ లేని విధంగా ఈసారి 3 పార్లమెంట్ మరి అది మరి ఏమి ఆలోచనతో ఇచ్చారో మాకు అర్థం కాదు, కానీ 3 ఒకటి కూడా మాదిగకి ఇవ్వలే. మరి మాదిగ సమాజం చాలా బాధతో, ఎక్కువ శాతం ఉన్న మాదిగల్ని మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకో అనగదొక్కుతుంది, ఎందుకు గుర్తింపు చేస్తలేదో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రత్యేకించి వరంగల్ పార్లమెంట్ను మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఆశించిన అనేక మంది ఉన్నారు. దళిత బిడ్డలు, మాదిగ బిడ్డలు చాలా రోజుల కాంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. దొంబాటి సామయ్య కావచ్చు, రామగల్ల పరమేశ్వర్ గారు కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, నమీన్ల శ్రీనివాస్ గారు కావచ్చు, ఇందిరా గారు కావచ్చు, 2 పర్యాలు ఓడిపోయి ఉన్నది, పరంజ్యోతి గారు కావచ్చు, ఇంకా చాలామంది ఆశపడ్డారు. కానీ మరి వాళ్ళందరినీ కాదని మరి శ్రీహరి గారి కూతురుకు మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఇవ్వడం చాలా దురదృష్టం, బాధాకరం. మరి అందరూ ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ గత 30-40 సంవత్సరాల నుండి మరి అనుభవించింది శ్రీహరి గారు. అది స్టేషన్ గన్పూర్ శాసనసభ్యునిగా మరి అప్పుడు రాజయ్య గారిని కాదని, మరి మాదిగని కాదని మరి ఉపకులానికి శ్రీహరి గారికి ఇచ్చారు. మరి తెలుగుదేశంలో వారే మంత్రిగా, శాసనసభ్యునిగా మరి ఎస్సీ కోటాను ఎంజాయ్ చేసిన పరిస్థితి. తర్వాత రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పోసి చంద్రబాబు చంద్రజీ అన్ని విధాలుగా అనుభవించి, అక్కడి నుండి అందులో ఉన్న దళితులను తొక్కి, అక్కడి నుండి
చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి మరి టీఆర్ఎస్లో చేరి మరి ఆ టీఆర్ఎస్లో ఉన్న రాజాను ఏ విధంగా చేశారు, నన్ను కూడా ఏ విధంగా అవమానపరిచారు, దయాకర్ గారు కూడా అందరు పార్టీ నుండి వెళ్ళిపోయే విధంగా చేసి టీఆర్ఎస్లో కూడా డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని పదవులు అనుభవించి మళ్ళీ కాంగ్రెస్లో తన బిడ్డ కోసం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులను తొక్కి మరి ఈరోజు సీటు తెచ్చుకొని మరి ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మూడిట్లో ఒకటి కూడా మాదిగ ఇవ్వకుండా మరి మాల కానీ మాదిగ ఉపకులం కానీ మరి సీట్లు ఇవ్వడం ఏ మేరకు సమంజసమని ఒకవైపు మరి జాతి అడుగుతుంటే దానికి సమాధానం లేదు. ప్రత్యేకంగా వరంగల్ నుండి మరి శ్రీహరి గారు మీరు చేసినది ఏంటి, మీ బిడ్డకి ఎందుకు ఇవ్వాలని మేము మా దళితులు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పక బీజేపీ పార్టీ, మతతత్వ పార్టీ అని, బీజేపీ అభ్యర్థి, కబ్జా కోర్ అని, బీజేపీ అభ్యర్థి ఇదని మాట్లాడుతున్నాం. ఎవరండి కబ్జా కోర్? ఈ రోజుల్లో గెట్టు జరిపితేనే అన్నదమ్ములు తలకాయలు వాళ్ళు కొట్టుకుంటున్నారు. అదే కదా, ఇలా మేము అధికారంలో లేము, ఎక్కడని చూపెట్టాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బట్టగాల్చి మీదేసి బదనాం చేసి ఓట్లు దండుకోవాలంటే చేస్తారా? ఈరోజు మీ ద్వారా నేను మాదిగ సమాజాన్ని ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసింది, ఒక్క సీటు కూడా మాదిగలకు ఇయ్యలే. మా మాదిగ బిడ్డలారా, మా దళిత బిడ్డలారా మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ కూడా మేధావులు ఆలోచన చేయాలి. రేపటి రణరంగంలో, రేపటి ఫలితాల్లో మరి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఇంతమంది ఉన్న మాదిగలకు, ఇంత శాతం ఉన్న మాదిగలకు ఎందుకు అన్యాయం చేసింది తెలిసి రావాలి కదా. అతనే మేధావి, అతనే తెలివికల్లోడు, నేను నీతివంతుణ్ణి అని మాట్లాడి పైకి మాట్లాడి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని ఎంతమంది దళితులను నువ్వు బలి చేస్తావు? ఈరోజు సమాజం ఆలోచన చేస్తుంది, దానికి సమాధానం చెప్పు ముందు. నువ్వు ఏదో మాట మార్చి గ్యారెడ్ చేసి ఏం చేస్తున్నావు అన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు నీ కోసం అయిపోయింది, మరి నీ బిడ్డ కోసం నువ్వు దళితులు అని చెప్పుకునే నువ్వు నీ కులానికి ఒక్కళ్ళకు కూడా నీకు సంబంధం అందుకోలే కదా. ఒక దళిత బిడ్డను కూడా ఎదిగియలే కదా, ఒక దళిత బిడ్డను నీ డైనింగ్ మీద కూడా పెట్టుకోలే కదా. మరి ప్రజల మధ్యలో ఉన్న మేము, దళితుల మధ్యలో ఉన్న మేము, దళిత సంఘాల సమస్యల్లో పనిచేసిన మేము, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మేము, ఈరోజు ప్రజల ఆశీర్వాదం తీసుకొని ప్రయాణం చేసిన మేము, మరి అవకాశం, పార్లమెంటు అవకాశం నాకు ఇవ్వండి అని నేను చెప్తే నువ్వు ఎందుకు ఇవ్వాలో చెప్పక, ఎందుకు ఇవ్వద్దో చెప్పక నువ్వు కబ్జా కోరు నువ్వు అని మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే అర్హత, కబ్జా చేసింది నువ్వు బిడ్డ. మామూలు ఉద్యోగం రాజీనామా చేసి గీ స్థాయికి ఉన్నావు అంటే ఏం చేసినావు నువ్వు అర్థం చేసుకో. ఎక్కడికి నీకు ధర్మశాల భూములు, ఎక్కడి అద్దాల మేడలు, ఎక్కడి హైదరాబాద్లో విల్లాలు, ఎక్కడి విదేశం మాట్లాడుతున్నారు కదా డాక్టర్ రాజయ్య గారు. మేము వ్యాపారం చేసి సంపాదించిన అఫిడవిట్లో చూపెడుతున్నాం. మా కష్టార్జితం, మా శ్రమ, డే నైట్ కష్టపడి అది చేసినాం కదా. సంపాదించుకున్నాకనే రాజకీయాలకు వచ్చినాం కదా, రాజకీయాల్లో ప్రజాసేవ చేసినాం కదా. మమ్మల్ని ఏలు పెట్టి చూపెట్టే ఎవరు లేరు. ఈరోజు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. కబ్జా చేసింది దళితుల సీటు నువ్వు గన్పూర్లో టీడీపీలో కబ్జా చేసినావు, టీఆర్ఎస్లో కబ్జా చేసినావు, ఈరోజు కాంగ్రెస్లో కబ్జా చేసినావు. దళితుల సీటు కబ్జా చేసి నువ్వు దళితుల మాదిగల మోసం చేసినావు. అది ప్రజలు గమనిస్తారు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తామని ప్రతిసారి కూడా కడియం శ్రీహరి? దళితులు ఎవడు ఎదుగొద్దండి. ఇవాళ డిప్యూటీ సీఎం రాజయ్యకు రాగానే లంగా దొంగ దొంగ అని మరి ఏం చేసిండు? ఆ డిప్యూటీ సీఎం గుంజుకునేదాకా ఎంబడి పడ్డాడు. డిప్యూటీ సీఎం గుంజుకున్నాడు, ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయిండు, బిడ్డకు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు, వెన్నుపోటు పొడిచాడు. దళితులే, వేరే వాళ్ళు కాదు కదా, ఆయనకు పోటీ దళితులే కదా. అందుకని ఏ పార్టీలో ఉన్నా ఆయన టార్గెట్ దళితులే. చివరికి ఒక మాట, మీరు మాదిగలకు సంబంధించినటువంటి ఓటర్లకు మీరు ఏమని పిలిపిస్తా ఉన్నారు? జాతి బిడ్డలారా, మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు 30-40 సంవత్సరాలు
దళితులకు రావాల్సిన మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ను మరి శ్రీహరి గారు కొల్లగొట్టారు. మరి ఈ రోజు కూడా ఇక్కడ మాదిగలకు రావాల్సిన ఈ సీటును కూడా బిడ్డ కోసం కబ్జా పెట్టాడు. మా దళిత బిడ్డలారా, మా మాదిగ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. మొత్తానికి ఆరు రమేష్ గారు చెప్తున్నటువంటి అంశం, నేను వర్ధనపేటలో ఓడిపోవడానికి కొందరు దుష్టశక్తుల వల్ల మాత్రమే ఓడిపోవడం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధికి, పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.